అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన పత్రికలను కూడా మనం ఈ రోజుకి యాక్చువల్లీ వేరే మొబైల్లో పత్రికలు ఓపెన్ చేసి న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసి దీనిలో చేస్తున్నా. సో మనకు ప్రస్తుతానికి ల్యాప్టాప్ అదేమో అందుబాటులో లేదు. నేను ఇంకా స్టూడియోకి వెళ్ళలేదు, కాసేపట్లో వెళ్ళిపోతా. సో అప్పుడప్పుడు అంటే జర్నీలో ఉన్నప్పుడు కానీ, ఎమర్జెన్సీ పనుల మీద బయటకు వచ్చినప్పుడు కానీ ఇలా చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం మిస్ అవ్వకుండా చూస్తున్నాను. అందుకే కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాడులో ఒక బ్యానర్ వార్త ఏంటంటే నిన్న మొన్న 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు కదా. సో వాళ్ళు నిన్న కూడా ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో, మొన్న కూడా ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో, నిన్న అలాగే అంటే అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి, ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తామంటే మాత్రం కుదరదు, కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పారు. పక్షపాతాన్ని ఉపేక్షించం, పార్టీకి అభ్యర్థులకు కొమ్ము కాసే అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయి, రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం, ఎన్నికల యంత్రాంగం తీరుపై ఫిర్యాదులు అందాయి, వాలంటీర్లను ఎన్నికలకు దూరం పెట్టాలని పార్టీలు కోరాయి, ఓటర్ల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేశాయి. మీడియాతో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పిన మాటలను ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. వాలంటీర్ల మీద ఫిర్యాదులు అందాయని చెప్పారు, మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఓటర్ల జాబితా మీద ఫిర్యాదులు అందాయి అని చెప్పారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మేబీ అక్కడ వెళ్ళిన తర్వాత వాటిని పరిశీలించి ఇంకోసారి చూస్తారేమో. సో అది బ్యానర్ వార్తగా ఉంది. తర్వాత నిన్న 3 కీలకమైన రాజకీయ అంశాలు జరిగాయి. 3. ఒకటి, విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టే. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, వైసీపీలో చేరారు, ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. యాక్చువల్లీ ఆఫ్ ది రికార్డ్ ఇంటర్నల్ అంశం ఏంటంటే, ఆయన విజయవాడ ఎంపీ సీటుతో పాటు తను సూచించిన వాళ్ళకి, తన ముఖ్యమైన అనుచరులకి 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరారట. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారే ఎవరి దగ్గర అయినా కండిషన్లు పెట్టాలి తప్ప, ఏదో వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కండిషన్లు పెడదామంటే కుదరదు. ఇదిగో నేను పార్టీలోకి వస్తా, నాకు ఆ సీట్ కావాలి, ఈ సీట్ కావాలి, మా వాళ్ళకి ఈ సీట్లు కావాలంటే అది పవన్ కళ్యాణ్ గారి పార్టీనో చంద్రబాబు గారి పార్టీనో కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అక్కడ కండిషన్లు పెడితే కుదరదు. కానీ కేశినేని నాని గారు తప్పనిసరి పరిస్థితుల్లో, ఇప్పుడు ఆయన టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన బీజేపీలో చేరలేరు. ఎందుకంటే బీజేపీలో చేరినా ఆ బీజేపీతో ప్రత్యక్ష రాజకీయాలు నడవు, ఆ పార్టీ సింబల్తో గెలవలేరు. మహా అయితే పొత్తు పెట్టుకుంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు, మళ్ళీ అదే పేచీ కొనసాగుద్ది. జనసేనలో చేరలేరు, కాంగ్రెస్లో చేరలేరు, కాంగ్రెస్కి ఆ బలం లేదు. ఇంకా ఉన్న ఏకైక ఆప్షన్ వైసీపీ. కాబట్టి వైసీపీలో చేరి కొంచెం తన రాజకీయ మరో కొడాలి నాని గారిలా మారతారు. అది మాత్రం నిజం. కేశినేని నాని గారు మరో కొడాలి నాని గారిలాగా ఒక దబ్బనం గుణపంలా మారబోతున్నారు టీడీపీ పట్ల. అక్కడ వరకు మనం ఖాయం చేసుకోవచ్చు. అది ఒకటో పరిణామం. అయితే మరో పరిణామం ఏంటి, అంబటి రాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి దాదాపుగా ఒక 45 నిమిషాల పాటు ఇద్దరు చర్చించుకున్నారు. సో ఆ చర్చలో భాగంగా నా ఐడియాలజీ, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఒకేలా ఉంది. యాక్చువల్ నా ఐడియాలజీకి వైసీపీ ఐడియాలజీకి మ్యాచ్ అవ్వలేదు, అందుకే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. ప్రస్తుతానికి నేను దుబాయ్ వెళ్ళి క్రికెట్ ఆడుకొని వస్తాను, ఆ తర్వాత నా రాజకీయ నిర్ణయం ప్రకటిస్తాను అని ఆయన చెప్పారు. సో మేబీ ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అది 2. ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన వైసీపీకి రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీకి ఎంపీ పదవికి రిజైన్ చేస్తున్నాను అని ప్రకటిస్తూ, బీసీలకు విలువ లేదు, బీసీలుగా మా బతుకులు ఇంతే, మాకు పదవులు ఇచ్చి పెత్తనమంతా వాళ్ళే చెలాయిస్తున్నారు, మా మాటకు విలువ లేదు, పదవులే తప్ప పవర్ లేదు, వారి వర్గం వారికైతే అన్ని పనులు అవుతున్నాయి, 4.5 ఏళ్లలో 2 సార్లే సీఎంను కలవగలిగాను, మద్దతు ఇవ్వని పార్టీలో కొనసాగలేక పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్న వైకాపా ఎంపీ సంజీవ్ కుమార్. సేమ్ అక్కడ కేశినేని నాని గారికి టీడీపీ ఎలాగైతే సీట్ ఇవ్వలేదని ఆయన బయటికి వెళ్ళారో, ఇక్కడ సంజీవ్ కుమార్ గారికి కూడా వైసీపీ సీట్ ఇవ్వట్ల. ఆ స్థానాన్ని ఆలూరు ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి గుమ్మనూరు జయరాం గారికి ప్రకటించారు, కర్నూలు ఎంపీ సీటు. సో ప్రస్తుత ఎంపీ గారు అలిగి పార్టీకి రిజైన్ చేశారు. సో ఈ 3 పొలిటికల్ ఇన్సిడెంట్లు నిన్న రాష్ట్రంలో కీలకంగా జరిగాయి. ఆ 3టిని కూడా ఈనాడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేశారు. అలాగే జగన్ ఓటమే మన సంకల్పం, వైకాపా పాలన రాష్ట్రానికి విభజన కంటే ఎక్కువ నష్టం,
రా కదలిరా సభలలో తెదేపా అధినేత చంద్రబాబు. నిన్న బొబ్బిల్లో, విజయనగరం జిల్లా బొబ్బిల్లో మీటింగ్ జరిగింది. సో అక్కడ రా కదలరా మీటింగ్ జరిగింది. ఆ అంశాన్ని కూడా ఈనాడులో వేశారు. తర్వాత చెప్పిందే చెప్పి మాట తప్పి 2 త్రైమాసికాలకు 1360 కోట్ల విద్యా దీవెన బకాయిలు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా విడుదల చేయని నిధులు. 3 లక్షల మందికి పైగా విద్యార్థులతో జగన్ సర్కారు ఆటలు. ఫీజు కడితేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తున్న కళాశాలలు. అప్పులు చేసి చెల్లిస్తున్న తల్లిదండ్రులు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఒక పథకం, పాత పథకం 2005, 2006 నుంచి ఉన్న పథకాన్ని పేరు మార్చి వీళ్ళ పేరు తగిలించుకొని పోనీ దాన్ని ఏమైనా సక్రమంగా అమలు చేశారా? లేదు. దానిలో ఎన్నో వక్ర మార్గాలు, ఏదో గజిబిజ్ చేసేసి టైంకి బటన్లు నొక్కుతున్నారు తప్ప టైంకి అకౌంట్లో డబ్బులు పడట్లా. సో అందుకని ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ 2 దశలు బకాయిలు ఉండిపోవడం వలన కాలేజీలు ఏమో పరీక్షలు రాయనివ్వట్లేదు, హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. ఒకవేళ హాల్ టికెట్లకు ఏదో కొంత డబ్బులు తెచ్చినా సర్టిఫికేట్లు ఇవ్వట్లా. చివరిలో నానా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. అలాగే చంద్రబాబు గారికి నిన్న 3 ప్రధానమైన కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందనమాట. చంద్రబాబుకు భారీ ఊరట. రింగ్ రోడ్డు, మద్యం ఉచిత కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు దర్యాప్తునకు సహకరించాలని స్పష్టీకరణ. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేష్కు కూడా బెయిల్. సో ఓవరాల్గా ఈ కేసులన్నింటిలో కూడా చంద్రబాబు గారికి బెయిల్ వచ్చినట్టు. యాక్చువల్లీ వైసీపీ సోషల్ మీడియాలో నేను బాగా హల్చల్ చేశారు. ఏంటంటే చంద్రబాబు గారు అరెస్టు జరుగుద్ది మళ్ళీ అని. ఎందుకంటే హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తుంది, బెయిల్ ఇవ్వదు, కాబట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేయచ్చు అనే కోణంలో వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కానీ చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ వచ్చేసింది. అలాగే 3వ జాబితాకు అమావాస్య అడ్డంకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్ 3వ జాబితా రిలీజ్ చేయాల్సింది, నిన్న కానీ మొన్న కానీ రావాల్సింది. కానీ రాత్రి వరకు అదిగో ఇదిగో అన్నారు, ఆఖరిలో వాయిదా వేశారు. కొన్ని పార్లపై బయటకు లీకులు, కొనసాగుతున్న వైకాపా సర్దుబాట్లు, జగన్ను కలిసిన కేసునేని, వైకాపాకు ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా. బయటకు వచ్చిన పేర్లంట కర్నూలు గుమ్మనూరు జయరాం, విజయనగరం మజ్జి శ్రీనివాసరావు అంటే చిన్నసీను, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయవాడ కేసినేని నాని, అమలాపురం ఎలీజా. ఈ ఎంపీ సీట్లు ప్రస్తుతానికి బయటకు వచ్చిన లిస్ట్ ఇదంట. అలాగే అసెంబ్లీ చూసుకుంటే ఆలూరేమో విరూపాక్షి, చిత్తూరు విజయానందరెడ్డి, గూడూరు మేరుగు మురళీధర్, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మడకశిర శుభకుమార్, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి. సో ఇవి ప్రస్తుతానికి బయటకు వచ్చిన పేర్లు. అలాగే ఆదాల మాగుంట భేటీమంట. నెల్లూరు ప్రస్తుత ఎంపీ, నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. నెల్లూరులోని ఆదాల ఇంట్లో జరిగిన ఈ సమావేశాన్ని వైకాపా పెద్దలు తీవ్రంగా పరిగణించారు. మాగుంట కొంతకాలంగా వైకాపా పెద్దలకు దూరంగా తిరిగినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆదాలను కలవడంపై వైకాపా పెద్దలు అనుమానపడుతున్నట్టు తెలిసింది. బుధవారం ఆదాలను తాడేపల్లికి పిలిచి మాట్లాడారు. మాగుంటతో సమావేశం వ్యవహారాన్ని ఖండించాలని, దాంతోపాటు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై ఘాటైన విమర్శలు చేయాలని ఆదాలకు పెద్దలు చెప్పినట్టు తెలిసింది. పార్టీలో ఎంపీలు కలుసుకుంటే ఖండించడం ఏముంది? పార్టీలో ఇద్దరు పక్కపక్కన ఎంపీలు కలుసుకున్నారు, దానిలో ఖండించడానికి ఏముంది? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకోవడం తప్ప. అలాగే డిఎస్సి వేయమంటే ఈడ్చి పడేశారు. ఉద్రిక్తంగా మారిన చలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని డివైఎఫ్ఐ ఆందోళన. డిఎస్సీలు ఎందుకు వేస్తారండి? వేస్తే ఈ 3.5 ఈ 4 సంవత్సరాల్లోనే వేయాలిగా. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఎందుకు వేస్తారు? వేసే అవకాశం లేదు. వేసినా ఒక 500 1000 వేస్తారు. అయినా నాకు తెలిసి డిఎస్సి వేయరు. ఎన్నికల్లోగా అయితే డిఎస్సి అవ్వదు. ఇక సాక్షిలో చూసుకుంటే టీడీపీ కకావికలం, తమ్ముళ్ల హాహాకారాలు, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువు, ఎంపీ కేసినేని బాటలోనే టీడీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు. సో డబ్బు మూటలే అర్హతగా సమన్వయకర్తల నియామకం. మరోవైపు టీడీపీ జనసేన మధ్య పొత్తుకుంపట్లు, అనేక నియోజకవర్గాల్లో కుదరని సయోధ్య, ఘోర పరాజయం తప్పదని పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అని సాక్షిలో ఒక కామెడీ వార్త వేశారు. కాసేపు నవ్వుకోవచ్చు చూసి. అంటే వైసీపీలో జరుగుతున్నదంతా టీడీపీలో అని వేశారు. చాలా సింపుల్. టీడీపీలో కకావికలం అని వేశారు. సేమ్ వైసీపీలో కకావికలమేగా. పార్టీ నుంచి చాలామంది బయటకు వచ్చేస్తున్నారుగా. తమ్ముళ్ళ హాహాకారాలు, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువు. మరి ఇక్కడ వైసీపీలో ఏం జరుగుతుంది? చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు కదా. ఎంపీ కేసినేని బాటలోనే టీడీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు.
మరి వైసీపీకి గుడ్ బై చెప్పిన నాయకులు చాలామంది ఉన్నారుగా. నిన్న సంజీవ్ కుమార్ గారు వైసీపీకి రిజైన్ చేశారుగా, అది రాయాలిగా సాక్షిలో. మొన్న కాపు రామచంద్రారెడ్డి గారు వైసీపీకి రిజైన్ చేశారుగా, అది రాయాలిగా సాక్షిలో. ఇది ఒక పత్రిక, దీన్ని చదవాల్సి రావడం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈ న్యూస్ పత్రిక రావడం. నేటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలం, ప్రభుత్వ హామీలను అంగీకరించిన కార్మికులు. అది సో మున్సిపల్ కార్మికులంట డిమాండ్లు ఇంతకుముందు ఎంతో కొంత పరిష్కరించారు కాబట్టి సంక్రాంతికి 1000 రూపాయలు ఇస్తానన్నారు కాబట్టి వాళ్ళు అదే పరిస్థితి. అలాగే ఓటర్ల జాబితాపై టీడీపీతో బోగస్ ప్రచారమేనంట. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలతో స్పష్టమంట. గత ఏడాది తొలగించిన ఓట్లను పునఃసమీక్షించాం సిఈసి. 20 లక్షల ఓట్లలో 0.61 ఓట్ల విషయంలోనే తప్పులు జరిగాయి. తెలంగాణ ఓటు ఉండి ఇక్కడ కూడా నమోదు చేస్తున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. 2 చోట్ల ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సిఈసి గారు చెప్పింది కూడా సాక్షిలో వేశారు. అలాగే 4.5 ఏళ్లుగా ప్రజారంజక పాలన, జగన్ పాలన, ప్రజా తీర్పు, రాష్ట్ర సదస్సులో మేధావులు అంటే ఎవరో వాళ్ళ నుదురు మీద ఏమైనా ఈడు మేధావి అని రాసి ఉంటుందేమో. మేధావి వర్గం అని మేధావులని భలే పెడతారులే. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. చివరిగా ఆంధ్రజ్యోతిలో మరో బీసీ బలి, ఓసీ నేతకు జగన్ ఆహ్వానం. వైసీపీని వీడిన పద్మశాలి ఎంపీ సంజీవ్ కుమార్, ఆ పార్టీలో చేరిన అగ్రవర్ణ ఎంపీ కేశినేని నాని, బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్న జగన్, సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలకు మొండి చేయి. కేశినేని నానిని తాడేపల్లికి తీసుకెళ్లిన అయోధ్యరామరెడ్డి, వైసీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి, రాజీనామా ఆమోదం పొందాక చేరతానన్న నాని, పాదయాత్ర అర్హత లేదంటూ లోకేష్పై విమర్శలు. కేశినేని నాని వైసీపీ కోవర్టు, బొద్ద మండిపాటు. ఎమ్మెల్యేలే అభివృద్ధి చేస్తారట, మీకేం పని సీఎం అన్నారు. కర్నూలు ఎంపీ సంజీవ్ ఆవేదన. సో ఆంధ్రజ్యోతిలో భిన్నంగా రాశారు. అగ్రవర్ణాలకు చెందిన ఎంపీ కేశినేని నానిని పార్టీలోకి ఆహ్వానించి బీసీని మాత్రం పార్టీ నుంచి బయటకు పంపించేశారు అని వైసీపీ మీద చాలా ఘాటుగా ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక జగన్ మళ్ళీ వస్తే జనాలు తాకట్టే, రాష్ట్రానికే అది అరిష్టం, ఓడిపోతేనే మోక్షం. అంత కరుడుగట్టిన నేరస్తుడు, అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడు. బూతులు తిట్టేవారికే వైసీపీలో సీట్లు, ఇంకా 80 మందిని మార్చుతాడంట. అంటే వాటమి ఒప్పుకున్నట్లే. అరాచక పాలనకు అంతం పలుకుదాం. సో ఇది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త. అలాగే సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా వస్తుంది. నాకు తెలిసి ఆంధ్రజ్యోతిలో అదే రాశారు. అలాగే మనం కూడా ఇంతకుముందు వీడియో చేసుకున్నాం. సో సంక్రాంతికి కనీసం ఒక 30-40 పేర్లు అయినా సరే ప్రకటించాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారన్నమాట. తర్వాత తప్పుల రాజు, చేదరించుకునేలా మంత్రి అక్రమాలు, మందుల విక్రయాల్లోనూ దందా, తనకు చెందిన కంపెనీ మందులే వినియోగించాలని ఆసుపత్రిపై ఒత్తిడి, నాసిరకం మందులు అంటగట్టి ప్రాణాలతో చెలగాటం, అనుచరుల ద్వారా అవినీతి దందా, కరిగిపోతున్న కంకర కొండలు, విలువైన ప్రభుత్వ స్థలాలు సొంతం, ఉద్యోగాలు బేరం పెట్టి వసూళ్లు, ఉత్తరాంధ్ర జిల్లాలో అరాచకం. చేదరించుకునేలా మంత్రి అక్రమాలు, తప్పుల రాజు మంత్రి అక్రమాలు. ఈ లింక్డ్ అన్ని ఒక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మంత్రి గారి గురించి రాశారు. ఆంధ్రజ్యోతిలో చాలా స్పష్టంగా రాశారు. ఒక మందుల కంపెనీ పెట్టి ఆ మందుల కంపెనీలే ఆ 3 జిల్లాల్లో విక్రయించాలని ఆర్ఎంపీలకి, వైద్యులకి, హాస్పిటల్స్కి హుకుం జారీ చేశారు. లేని పక్షంలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా ఈ ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. అలాగే కంకర కొండలు, ప్రభుత్వ భూములు, సెటిల్మెంట్లు ఇవన్నీ ఎక్కువైపోయి 100 కోట్లకు పడగలెత్తారు ఆయన అని ఆ మంత్రి గారి మీద, ఆ ఎమ్మెల్యే గారి మీద ఆంధ్రజ్యోతిలో చాలా ఘాటుగా రాశారనమాట. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన వార్తాంశాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.